సూపర్ స్టార్ మహేష్ బాబు స్క్రీన్ మీద కనిపిస్తే థియేటర్లో పూనకాలు రావాల్సిందే. క్లాస్ అయినా మాస్ అయినా తనదైన స్టైల్తో బాక్సాఫీస్ను షేక్ చేయడం మహేష్ స్పెషాలిటీ. ప్రస్తుతం భారతీయ చలనచిత్ర రంగం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న కాంబినేషన్లలో మహేష్ రాజమౌళి ప్రాజెక్ట్ అయిన వారణాసి టాప్ ప్లేస్ లో ఉంది. ఈ భారీ అడ్వెంచరస్ చిత్రం కోసం మహేష్ పడుతున్న కష్టం, పెడుతున్న ఎఫర్ట్స్ మామూలుగా లేవు. సాధారణంగా మహేష్ అనగానే ఒకే విధమైన కంఫర్ట్ జోన్ లో ఉంటాడు. పెద్దగా ప్రయోగాలు చేయడు అనే అభిప్రాయం కొందరిలో ఉంటుంది. కానీ రాజమౌళి ప్రాజెక్ట్ ఆ అంచనాలన్నిటినీ తలకిందులు చేస్తోంది. ఒక సినిమా మహేష్ ఒప్పుకున్నాడంటే ఇక దర్శకుడి విజన్కు పూర్తి స్థాయిలో లొంగిపోతాడు. డైరెక్టర్ అనుకున్న అవుట్పుట్ పర్ఫెక్ట్గా వచ్చేంత వరకు ఏమాత్రం వెనకడుగు వేయడు. ఎంతటి రిస్కీ షాట్స్ అయినా, క్లిష్టమైన యాక్షన్ సీక్వెన్స్లైనా ఎంతో కూల్గా అలవోకగా కంప్లీట్ చేయడం సూపర్ స్టార్ స్టైల్. ఇక షూటింగ్ లొకేషన్లలో ఆయన చేసే సందడి అంతా ఇంతా కాదు. సెట్స్ లో ఉండే ప్రతి ఒక్కరిని నవ్విస్తూ ఎనర్జెటిక్ గా ఉండడం మహేష్ తో పనిచేసిన ప్రతి దర్శకుడు చెప్పే పాయింట్. ఎంత పెద్ద ప్రాజెక్ట్ అయినా, ఎన్ని వందల కోట్ల బడ్జెట్ ప్రెషర్ ఉన్నా మహేష్ ఫేస్ లో ఆ టెన్షన్ ఏమాత్రం కనిపించదు. వర్క్ ప్రెషర్ ను ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి అనే విషయంలో టాలీవుడ్ లో మహేష్ బాబును రోల్ మోడల్ గా చెప్పుకోవచ్చు. ఒకవైపు వరుస షెడ్యూల్స్, హెవీ వర్కౌట్స్ తో బిజీగా ఉంటూనే ఫ్యామిలీకి కూడా సరిపడా సమయాన్ని కేటాయిస్తారు. షూటింగ్లకు చిన్న బ్రేక్ దొరికినా చాలు, వెంటనే కుటుంబంతో కలిసి విదేశాలకు వెకేషన్ కు చెక్కేస్తాడు. అక్కడ పూర్తిగా మైండ్ రిఫ్రెష్ చేసుకుని సరికొత్త ఉత్సాహంతో తిరిగి సెట్స్ లో అడుగు పెడతాడు. ఈ లైఫ్ స్టైల్ వల్లే ఆయన ఎప్పుడూ అంత ఫ్రెష్ గా, ఎనర్జెటిక్ గా కనిపిస్తాడు. ప్రస్తుతం వారణాసి ప్రాజెక్టు కోసం మహేష్ పడుతున్న శ్రమ ఇండస్ట్రీ వర్గాలనే ఆశ్చర్యపరుస్తోంది. ఈ గ్లోబల్ ప్రాజెక్టు కోసం తన లుక్స్ పరంగా, బాడీ లాంగ్వేజ్ పరంగా సమూల మార్పులు చేసుకున్నాడు. లాంగ్ హెయిర్, సరికొత్త ఫిజిక్ తో అభిమానులకు మునుపెన్నడూ చూడని సరికొత్త మహేష్ ను చూపించేందుకు సిద్ధమవుతున్నాడు. ఇలాంటి భారీ పాన్ వరల్డ్ సినిమా కోసం తన కెరీర్లో అత్యంత ఎక్కువ సమయాన్ని, ఎనర్జీని కేటాయిస్తున్నాడు. ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు ఒక సినిమా సెట్స్ పై ఉండగానే మరో 2-3 ప్రాజెక్టులకు సంబంధించిన కథలు వినడం, అడ్వాన్స్లు తీసుకోవడం సహజం. కానీ మహేష్ బాబు ఆలోచన విధానం పూర్తిగా భిన్నం. వారణాసి సినిమానే కాదు, గతంలో ఒక ప్రాజెక్ట్ రన్నింగ్ లో ఉండగా మరో కొత్త ప్రాజెక్ట్ గురించి పెద్దగా ఆలోచించేవాడు కాదు. ప్రస్తుత ప్రాజెక్ట్ రిలీజ్ అయ్యే వరకు మరో కొత్త కమిట్మెంట్ కు ఆయన అస్సలు ఆసక్తి చూపించడం లేదు. ఈ సినిమా తర్వాత మహేష్ రేంజ్ అంతర్జాతీయ స్థాయికి చేరుతుందనే నమ్మకంతో టాలీవుడ్, బాలీవుడ్ అగ్ర దర్శకులు, నిర్మాతలు ఆయన డేట్స్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే మహేష్ మాత్రం కొత్త కథలేవి వినకూడదని నిర్ణయించుకున్నాడట. ప్రస్తుత సినిమా ఫలితం వచ్చిన తర్వాతే తన తదుపరి అడుగు ఏ దిశగా ఉండాలో పక్కా ప్రణాళికతో నిర్ణయించుకోవాలనే ఆలోచనలో ఉన్నాడు. అందుకే భవిష్యత్తు ప్రాజెక్టుల టెన్షన్ ఏమీ పెట్టుకోకుండా కథల ఎంపిక విషయంలో ఫుల్ రిలాక్స్ మోడ్లో ఉంటూ తన పూర్తి ఏకాగ్రతను ఈ ప్రతిష్టాత్మక చిత్రంపైనే పెట్టాడు. ఎలాంటి గందరగోళం లేకుండా సింగిల్ మైండ్తో ముందుకు వెళ్తున్న సూపర్ స్టార్ స్ట్రాటజీ ఖచ్చితంగా మరోసారి బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.